సేమ్ టైం విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నట్లు సమాచారం ఉంది. జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా రాబోతున్నారు. ఎయిర్‌పోర్ట్ దగ్గర కలుస్తారా? దారిలో ఎక్కడైనా కలుస్తారా? చూడాలి. సో, వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంగా కూడా అక్కడ గ్యాదరింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ గ్యాదరింగ్ కారణంగా రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ అవుతాయి. నేషనల్ హైవే ఇది. ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ పర్యటనలో పోలీసులు చెప్పినట్లుగా 10 వాహనాల్లో మాత్రమే ఎలాంటి గ్యాదరింగ్ లేకుండా వెళ్ళాలి అని పోలీసు అధికారులు జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు. సో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం జన సమీకరణకు ఏర్పాటు చేస్తున్నారు. భారీగా జన సమీకరణ ఈ పర్యటనలో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డికి పెళ్లిళ్ళకెళ్ళినా, ఎక్కడైనా చిన్న చిన్న అకేషన్స్‌లో బయటికెళ్ళినా చాలా పెద్ద ఎత్తున జనాలు గ్యాదర్ అవ్వడం చూస్తున్నాం. సో, ఇది ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్, ప్లాన్డ్ ప్రోగ్రామ్. మెడికల్ కాలేజీల అంశంపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత జరుగుతున్న ప్రోగ్రామ్. తమ పార్టీ అధినేత మొదటిసారి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి పోరాటం చేస్తున్న అంశం. పైగా స్పీకర్ అయ్యన్న పాత్రుడి నియోజకవర్గానికి సంబంధించిన మాకవరపాలెంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అటెన్షన్ డ్రా చేస్తోంది. ఆయన పర్యటనకు సంబంధించి గతంలో చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్తున్న సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లోనే ఆపిన ఘటన 14-19 మధ్యలో తెలుగుదేశం సర్కార్ హయాంలో చూసాం. ఆ సందర్భంగా జరిగిన గొడవ, ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి ఆయన వెళ్ళలేకపోవడం, ఇవన్నీ కూడా చూసాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లోనే అటాక్ జరగడం చూసాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబుని ఎయిర్‌పోర్ట్‌లోనే ఆపటం కూడా గతంలో చూసాం. సో, విశాఖ కేంద్రంగా పొలిటికల్‌గా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్ళిన సందర్భంగా ఆయన ర్యాలీగా వెళ్తున్న సందర్భంగా అక్కడ ఆయన పోలీసులు ఆపడం, అది ఏ స్థాయిలో రాజకీయ దుమారాన్ని లేపిందో కూడా చూసాం. కాబట్టి విశాఖపట్నం కేంద్రంగా గతంలో పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు చేసిన పర్యటనలు రాజకీయంగా చాలా వివాదంగా మారాయి. రాజకీయంగా చాలా గుర్తింపును తీసుకొచ్చాయి. రాజకీయంగా రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోలరైజ్ అవ్వడానికి కారణమయ్యాయి. సో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న పర్యటన, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పర్యటన కూడా అత్యంతం ఆసక్తిని కలిగించబోతోంది. రేపు ఏం జరగబోతోంది వైజాగ్‌లో లాంటి ఉత్కంఠ మరింత పెరుగుతోంది.